కాలం మారిందుల్లా ఎప్పుడు ఒక్క తీర్లనే ఉండదు. అక్కలు జాబులు చేసుడే కాదు, రాజకీయాల సుతపాతార చూపిస్తున్నారు. సర్పంచ్ల కాంచి మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా అవుతున్నారు. మళ్ళా మన రాష్ట్రంలో దేశంలో ఎంతో మంది అక్కలు పాలిటిక్స్ లా పతార చూపిస్తున్నారు. ఆడికే ఆగలేదుల్లో అన్ని కలిసి వస్తే దునియా దేశాలను ఆడిచ్చే పెద్దన్న దేశం సుత మా చేతులనే ఉండబోతుంది. కిస్మత్ మంచిగుంటే అమెరికాల దీవెనలుంటే అధ్యక్షురాలు కమలా హారిస్ మేడమే. డెమోక్రాటిక్ పార్టీ తరపున మేడం పేరు ఫైనల్ చేసిండ్రు. పబ్లిక్ ల పతార ఉన్నది, గట్టిగా మాట్లాడుతది, ఈమె కరెక్ట్ అని ఫిక్స్ అయినరట పార్టోళ్ళంతా. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ పదవులున్నది కాబట్టి గా అనుభవం కూడా అక్కెరకొచ్చింది. పాత అధ్యక్షుడు ఒబామా సార్ ఫోన్ చేసి హిమ్మతి ఇచ్చిండు. చందాల కోసం మహిళా కార్యకర్తలు జూమ్ మీటింగ్ పెడితే గంటన్నర లోపే 1,64,00,000 మంది 16 కోట్లు పంపిరంటే చూడుర్రి. కానీ మేడం కొట్లాడాల్సింది ట్రంప్ సార్ తోటి. మునుపు అధ్యక్షునిగా వేసి మొన్న బైడెన్ సార్ చేతిలో ఓడిపోయి మళ్ళీప్పుడు నిలబడతాండు. సార్ మీద అటాక్ జరిగినాక ఇంకింత రువ్వడి వేయించిండు. అయితే ఓ సర్వేలా ఆడోళ్ళు, నల్లోళ్ళు, పడుసోళ్ళు ఎక్కువ మటుకు కమలా మేడమే అధ్యక్షురాలు కావాలని కోరుకున్నారు. నవంబర్ లో ఓట్లు నడిమిట్లా ఇద్దరికి ఫేస్ టు ఫేస్ చర్చలుంటాయి. అండ్లు ఎవరు మంచిగా మాట్లాడితే వాళ్ళకి హిమ్మత్ దొరుకుతది. ఆఖరికి ఎవరు గెలుస్తారో గాని మేడం గెలిస్తే మనకాడ కూడా సంబురాలే సంబురాలు జరుగుతాయి. ఎందుకంటే కమలమ్మ అమ్మది తమిళనాడు రాష్ట్రం వల్ల.